మాదాపూర్లోని సున్నం చెరువులో అక్రమ ఇల్లు కూల్చివేశారు హైడ్రా అధికారులు. అయితే ఇల్లు కూల్చివేతలు జరుగుతుంటే ఆపే ప్రయత్నంలో ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో హైడ్రా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాఘవ, సున్నం చెరువులో గత ఆదివారం పోలీసులు హైడ్రా అధికారులు కూల్చినటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించి అక్కడ కొత్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి కట్టడాలు కూలుస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబం అక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు అడ్డుకోవడం జరిగింది వాళ్ళను. అక్కడే ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా హైడ్రా అధికారులను కూడా అడ్డుకునే ప్రయత్నం అక్కడ స్థానికులు చేయడం జరిగింది. ఆ కుటుంబం కూడా తమ విధులకు ఆటంకం కల్పించిందని చెప్పేసి కూడా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ జరిపి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సున్నం చెరువులో ఉన్నటువంటి కట్టడాలు కూల్చినటువంటి ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మేము అన్ని పర్మిషన్లు తీసుకొని ఇవన్నీ కూడా ఇళ్ల నిర్మాణం గత 20 ఏళ్లుగా మేము ఇక్కడే ఉంటున్నాము. తమకు పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. తమ పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికే బాధితులందరూ కూడా ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఒక నీరసం గమనిస్తున్నాం. మొత్తంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఈ న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. మరోవైపు బాధితుల పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. సో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అసలు